బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో కిష్త్వార్ జిల్లాలో ఇటీవల జరిగిన క్లౌడ్ బరస్ట్ భారీ విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటన మరొక ముందే కథువా జిల్లాలో ఘాటి గ్రామంలో మరోసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. విపత్తులో 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ విస్ఫోటనం సంభవించిందని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఘాటీ సమీపంలో జూతానా జోడ్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో ఒక కుటుంబం శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా సహాఖాద్ ఊజ్ నదులతో నీటి మట్టం పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినటంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయి. కథువా పోలీస్ స్టేషన్కు వరద నీరు చేరింది. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. మేఘ విస్ఫోటనం విషయమై సమాచారం అందగానే కథువా పోలీస్ అధికారి శోభిత్ సక్సేనాతో మాట్లాడినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారని వివరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొండ చర్యలు విరుగుపడే ప్రమాదం ఉన్నందున అలాంటి ప్రదేశాలకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇటీవల ముచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటనం విరుచుకుపడింది. ఆ ఘటనలో 2 సిఆర్పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోగా మరో 82 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోని రామంత్పూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ అనే వ్యక్తి మృతి చెందారు. రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి 5 స్పాట్లోనే మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అందులో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఆగిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి ఏం చేసాం, ఆ జీపుని పక్కకు దొబ్బేసి మళ్ళీ ఆ రథాన్ని అందరం మా చేతుల మీద తీసుకొని మెల్లమెల్లగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చే లోపల ఇక్కడ ఏం వైర్ ఆనుకుందో తెలియదు. అక్కడ కట్టె కూడా లేదా అని అంటే కట్టె ఉంది అని అన్నాము. ఆ వైర్ ఎక్కడ ఆనిందో తెలియదు. స్పాట్లో నేను కూడా ఉన్నా. ఆ 9-10 మందిలో నేను కూడా రాత్రి 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా కొనసాగిన యాత్ర అర్ధరాత్రి 12:30 సమయంలో యాదవ సంఘం దగ్గరికి చేరింది. ఈ సమయంలో రథాన్ని లాగుతున్న జీప్ మొరాయించడంతో నిర్వాహకులు చేతులతో రథాన్ని తోశారు. కొద్ది దూరం వెళ్లగానే రథం పైభాగం విద్యుత్ తీగలకు తగలటంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది.
కాగా తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ప్రమాద స్థలాన్ని విద్యుత్ అధికారులు పరిశీలించారు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు పోకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం ఎట్టకేలకు ముగిసింది. చాకచక్యంగా వ్యవహరించిన ఫారెస్ట్ అధికారులు బందీ అయిన చిరుతను ఎస్వి జూ పార్క్ కు తరలించారు. తిరుమల తిరుపతి శేషాచలం అడవుల్లో 100కు పైగా చిరుతలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తరచూ చిరుతల సంచారం, దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులు చర్యలు ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం ఎట్టకేలకు ముగిసింది. గత 3 నెలలుగా ముప్పు తిప్పులు పెట్టిన చిరుత ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన బోన్లో నిన్న రాత్రి చిక్కుకుంది. చాకచక్యంగా వ్యవహరించిన ఫారెస్ట్ అధికారులు బందీ అయిన చిరుతను ఎస్వి జూ పార్క్ తరలించారు. తిరుమల తిరుపతి శేషాచలం అడవుల్లో 100కు పైగా చిరుతలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తరచూ చిరుతల సంచారం, దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులు చర్యలు ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం ఎట్టకేలకు ముగిసింది. గత 3 నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన బోన్లో నిన్న అర్ధరాత్రి చిక్కుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. మొత్తం మీద తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గత 3 నెలల నుంచి కూడా
చిరుతలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే అలిపిరి టు జూ పార్క్ మార్గంలోనే ఈ ప్రహరీ గోడ ఏదైతే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రహరీ గోడ ఉంటుంది. అందువల్ల ఆ శేషాచలం అటవీ ప్రాంతాల్లో దాదాపుగా 100కు పైగా కూడా చిరుతలు ఉన్నాయనేది ప్రధానంగా టీటీడీ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది. అందువల్ల ఆహారం కోసం అవి రోడ్డు దాటుతున్న సందర్భంలో ఒకసారిగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని, అదేవిధంగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి కుక్కలను, అది కాకుండా జంతువులు వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అందువల్లనే లోపలికి ప్రహరీ గోడ లోపలికి వచ్చేసినటువంటి ఈ చిరుత గత 3 నెలల నుంచి కూడా అధికారుల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రహరీ గోడ లోపలికి వచ్చిన తర్వాత అది బయటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన నేపథ్యంలో స్థానిక ప్రజలతో పాటు అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా సిబ్బంది, భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు, భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు గత ఒకటిన్నర నెల నుంచి కూడా బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ చిరుత మాత్రం బందీ అవ్వలేదు. ఈ మధ్య కాలంలో కూడా ఒక ద్విచక్ర వాహనదారుని పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలోనే వెనకాల వస్తున్నటువంటి వాహనంలో, మరో వాహనంలో అంటే కారులో ఉన్నటువంటి డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కూడా అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే ఇవన్నింటినీ కూడా పరిశీలన చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు మరికొన్ని బోన్లు ఏర్పాటు చేసే నేపథ్యంలో గత అర్ధరాత్రి ఆ చిరుత బందీ అవడం, బోన్లోకి వెళ్లి బందీ అవడం జరిగింది. అయితే దాన్ని అప్పటికే చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఫారెస్ట్ అధికారులు నేరుగా బందీ అయినటువంటి చిరుతని తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్ తరలించడం జరిగింది. దానికి వైద్య సేవలు అందించిన తర్వాత మరో వారం రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత ఇతర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో దాన్ని తీసుకొని వెళ్లి వదిలిపెట్టే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ గోపీనాథ్. ఖమ్మం జిల్లా పెనుబలిలోని పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు మద్య మత్తులో వీరంగం సృష్టించాడు. స్టేషన్ ఆవరణలో బల్లపై కూర్చున్న ఏఎస్ఐతో గొడవకి దిగాడు. అంతటితో ఆగకుండా ఏఎస్ఐను దుష్భాషలాడుతూ బయటకు వెళ్లి ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీని అడ్డగించి దాని కిందకు దూరి ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావిడి చేశాడు. సుమారు గంట పాటు మద్య మత్తులో యువకుడు హంగామా చేశాడు. అయితే పోలీసులు పట్టుకునే క్రమంలో అతను పారిపోయాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పోలీసులు తోపుడు బండిపై తరలించిన ఘటన వెలుగు చూసింది. కోస్కికి చెందిన మొగలయ్య అనే 28 ఏళ్ల వ్యక్తి బైక్పై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తోపుడు బండిపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలా దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఆ బండి మీదే తోసుకుంటూ వెళ్లారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు ఓ చిరు వ్యాపారి తెచ్చుకున్న తోపుడు బండిని ఇందుకోసం ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. డెడ్ బాడీని తోపుడు బండిపై చూసిన స్థానికులు కంగుతిన్నారు. వీళ్ళేం పోలీసులు అనేలా మాట్లాడారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ తెంపించి తీసుకువెళ్లాలి కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పోలీసులు తోపుడు బండిపై తరలించిన ఘటన వెలుగు చూసింది. ఈ దారుణమైన చిత్రం అంతా వైరల్ గా మారింది. కోస్గికి చెందిన మొగలయ్య అనే 28 సంవత్సరాల వ్యక్తి బైక్ పై బస్ స్టాప్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో
అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించేందుకు తోపుడు బండిపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలా దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ ఆసుపత్రికి ఈ బండిపైనే అతన్ని ఆ మృతదేహాన్ని తోసుకుంటూ వెళ్ళారు. ఈ చూసిన ఈ ఘటన వారంతా స్థానికులంతా నివ్వెరపోయారు. సంతలో నిమ్మకాయలు అమ్ముకుని విక్రయించేందుకు ఓ చిరు వ్యాపారి తెచ్చుకున్న తోపుడు బండిని లాక్కొని ఇందుకోసం ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. డెడ్ బాడీని తోపుడు బండిపై చూసిన స్థానికులు మాత్రం ప్రస్తుతం కంగు తిన్నారు. వాళ్ళ విషయంలో మా బతుకులు కూడా ఎంత ఉంటాయని స్థానికులు నివ్వరపోతున్నారు. వీళ్ళేం పోలీసులు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ తెప్పించి తీసుకెళ్లాల్సిన కదా ఆ మృతదేహాన్ని అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రియా, థ్యాంక్ యూ బాసిత్. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేశవరావు గారు, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు, మిత్రులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరిమణి శారద గారు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి, వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకిచ్చి